నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఇప్పుడు మీరు ప్రస్తుతం కెనరా బ్యాంక్ చార్ట్ లైవ్లో చూస్తున్నారు. ప్రస్తుతం 110 రూపీస్ 20 రూపీస్ నడుస్తుంది. సో ఇది టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా బాగుంది. వాటి విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదని గుర్తించండి. సో ఇది ఇంతకుముందు 620 ఉన్నప్పుడు ఒక ఆల్మోస్ట్ 6 months బ్యాక్ ఇది స్ప్లిట్ అయింది. అప్పుడు ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉండే, తర్వాత 2 రూపీస్ చేశారు. అప్పుడు 600 నుంచి 120 నుంచి తక్కువ 8 రూపీస్కి వచ్చిన తర్వాత 8 రూపీస్ నుంచి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇది మంచి ఫండమెంటల్ బ్యాంకు. టెక్నికల్గా చూస్తే కూడా చూడండి, మీకు RSI 71 ఉంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్డ్కి వచ్చింది. ఇక్కడ టెక్నికల్గా మూవింగ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ 20 days 50 days 100 days 200 days మూవింగ్ అవుట్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 9th May నుంచే కంటిన్యూగా పెరుగుతుంది. 2 చొప్పున ఇప్పుడు 110 ఉంది. ఇది 120 150 కూడా పోయే అవకాశం ఉంది. ముందు మంచి బ్యాంకు. సో టెక్నికల్గా ఇది బాగుంది. ఫండమెంటల్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను, అది గమనించండి. ఫండమెంటల్గా చూస్తే ఇది మార్కెట్ క్యాపిటేషన్ 99,895 రూపీస్ ఉంది, క్రోర్స్. ఇది కరెంట్ మార్కెట్ 110 రూపీస్. దీని హైయెస్ట్ 129 పోయింది, లోయెస్ట్ 79 పోయింది. అంటే 8 రూపీస్ పోయి తర్వాత పెరిగింది. మనం టుడే మీరు రోజు చూసే వాళ్ళు కూడా దీని గురించి చాలాసార్లు చెప్పాము. BEL అండ్ కెనరా బ్యాంకు. సో 80 నుంచి ఇప్పుడు మళ్ళీ రీబ్యాక్ వచ్చింది. మళ్ళీ 120 పోవడానికి అవకాశం ఉంది. 120 తర్వాత 150 ఫండమెంటల్ బ్యాంకు. ఈ కెనరా బ్యాంకులో ఇంతకుముందు సిండికేట్ బ్యాంక్ కూడా మెర్జ్ అయింది. కాబట్టి 2 బ్యాంకుల కింద దీన్ని గుర్తించండి. సో దీని PE కూడా 6 బిలో 6 ఉంది. PE చాలా బ్రహ్మాండంగా ఉంది. 6 బిలో అనేది చాలా అర్థమైన విషయము. ఇది ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి రేటు కొద్దిగా పెరగలేదు. అదే ప్రైవేట్ బ్యాంక్ అయితే ఈ పాటికి రెండింత ముందు అయ్యేది. PE 6 బిలో ఉంది. దీని బుక్ వాల్యూ 160. బుక్ వాల్యూ కన్నా ఇప్పుడు తక్కువ కోట్ అవుతుంది. బుక్ వాల్యూ 116 ఉన్నప్పుడు ఇది 110 అవుతుంది. బుక్ వాల్యూ కన్నా తక్కువ కోట్ అవుతుంది. మనం 80 రూపీస్ ఉన్నప్పటి నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. అండ్ దీని యొక్క ROE 18 ఉంది, ROC 7 ఉంది, ROE చాలా బాగుంది. EPS కూడా 19 రూపీస్ ఉంది. ఇది ఫేస్ వాల్యూ 2 రూపీస్ మీద 19 రూపీస్ అంటే చాలా గొప్ప విషయము. ఇండస్ట్రీ PE 9 ఉంది. ఇండస్ట్రీ PE 9 ఉంది. ఇది మా కెనరా బ్యాంక్ PE 7 ఉంది. అండ్ దీనికి క్యాపిటల్ దీనికి 1,814 మాత్రమే. బట్ దీని యొక్క రిజర్వ్స్ 1,02,000 ఉంది. ఇది ఎప్పుడైనా మళ్ళీ బోనస్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రిజర్వ్స్ అనేది 1 lakh పైన ఉంది. అండ్ ప్రాఫిట్ కూడా ఈసారి 17,540 వచ్చింది, అది గుర్తించండి. 17,540 క్రోర్స్ అంటే క్యాపిటల్ కన్నా సుమారు 10 ఇంతలు సంపాదించింది. సో ఫండమెంటల్ బాగుంది, టెక్నికల్ బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎటువంటి బయింగ్ సేల్ కాదు, బట్ ఇది బై అండ్ డిప్స్గా మీకు ఎంత కిందకి ప్రతిసారి కొన్నప్పుడు ప్రతిసారి 10% తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోండి. మళ్ళీ 10% పెరిగినప్పుడు 50% స్టాక్స్